ఈరోజు బైబిల్ గ్రంథం నుండి కొన్ని విషయాల్ని మన ఆత్మీయ ఆశీర్వాదం కొరకు ధ్యానం చేద్దాం. ఎవరైనా ఒక ఇల్లు కట్టాలి అని అంటే ఆ ఇల్లు కట్టే ముందు ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ వేసే సమయంలో ఆ ఇంటికి ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని గుమ్మాలు ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి అనేది ఆ ప్లాన్లో ముందుగా ఆలోచిస్తారు. పేపర్ మీద ఆ ప్లాన్ వేసుకుని దాని ప్రకారం మేస్త్రి గారి చేత ఆ ఇల్లుని కట్టిస్తారు. గుమ్మాలు కిటికీలు ఎక్కడుండాలో అక్కడ పెడతారు కదండి. యెరూషలేము అనే ఒక పట్టణం ఉంది. ప్రపంచంలో యెరూషలేము పట్టణం అంటే తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. చూసి ఉండకపోవచ్చు కానీ ఆ పేరైతే వినుంటారు. యెరూషలేము పట్టణం ప్రపంచంలో ప్రతి దేశంలోనూ తెలిసినటువంటి పట్టణం యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణం ప్రత్యేకత ఏంటంటే దేవుడు కోరుకున్న పట్టణం అది. ప్రభువైన యేసయ్య ఆ పట్టణంలో సంచరించారు, ఆ పట్టణంలో నడిచారు. యెరూషలేము పట్టణాన్ని యేసు ప్రభువారు ఇష్టపడ్డారు. యెరూషలేము పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటి అని అడిగితే, యెరూషలేము పట్టణం చుట్టూరా కూడా ప్రహరీ గోడ ఉంటుంది. ప్రహరీ గోడ ఉంటుంది పట్టణం చుట్టూరా. అది చిన్న పట్టణం ఏం కాదు, చాలా పెద్ద పట్టణం. ఆ పట్టణం కొండల మీద, లోయలలోనూ సమాంతరమైన ప్రాంతం ఏం కాదు. అది కొండలు లోయల మీద ఆ పట్టణం ఉంటుంది. మనం లోయలో నిలబడి పట్టణం వైపు చూడాలంటే అదిగో అక్కడ కనిపిస్తాయి ఇళ్ళు. మరలా కొండ మీదకి వెళ్ళి ఇల్లు మనం చూస్తే అదిగో అక్కడ కనిపిస్తాయి ఇళ్ళు. చాలా సుందరంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది ఆ పట్టణం. అలాంటి యెరూషలేము పట్టణం చుట్టూరా ప్రహరీ కూడా కట్టబడింది. యెబూసీయుల కాలంలో కట్టారు ఆ పట్టణపు ప్రహరీని, యెబూసీయుల కాలంలో. అయితే ప్రహరీ గోడ కట్టిన తర్వాత ఆ గోడ అవతలకి లోపలున్న ప్రజలు వెళ్ళాలి కదా, బయట ఉన్న ప్రజలు పట్టణం లోపలికి రావాలి కదా. అందుకోసం 12 గుమ్మాలను పెట్టారు. ఎన్ని గుమ్మాలని? 12 గుమ్మాలు. ఆ 12 గుమ్మాలు ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఆ గుమ్మాలని నేను చూశాను, ఆ ప్రహరీ గోడని నేను చూశాను. ప్రహరీ గోడ దాటుకుని ఏ శత్రువు వెళ్ళలేడు, అంత బలంగా ఉంటుంది ఆ ప్రహరీ గోడ. మీకు ఇంకా చెప్పాలంటే ఆ ప్రహరీ గోడ మీద గుర్రబండి ఈజీగా నడిపేయచ్చు, ఏమీ భయపడకుండా. అలాంటి ప్రహరీ ఈ యొక్క ప్రాకారం యెరూషలేము పట్టణం చుట్టూరా యెబూసీయుల కాలంలో కట్టబడి ఉంది. అయితే దావీదు యెరూషలేము పట్టణంలో రాజుగా నివసిస్తున్న కాలంలో ఆ ప్రహరీ గోడని ఇంకా బాగు చేశాడు. అయితే బబులోనీయులు ఆ పట్టణం మీదకి దండెత్తినప్పుడు ఆ ప్రహరీ గోడని చాలా మట్టుకు ధ్వంసం చేశారు. ఆ ప్రహరీ గోడకు ఉండేటువంటి 12 గుమ్మాలని కూడా వాళ్ళు కాల్చేశారు. ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఒక గుమ్మం ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? అసలు మనం గుమ్మం దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత కనిపిస్తాం, మనం గుమ్మంలో ఎంత కనిపిస్తాం, ఇంత. ఆ తలుపులు ఎంత ఉంటాయి అనుకుంటున్నారు?
చాలా ఎక్కువ ఉంటాయి, చాలా పెద్దగా ఉంటుంది. అయితే ఈ యొక్క 12 గుమ్మాలు కాల్చబడ్డాయి. ఆ తర్వాత కాలంలో ఎజ్రా అనేటువంటి ఒక భక్తుడు వచ్చాడు, నెహమ్యా అనేటువంటి భక్తుడు వచ్చాడు. ఆ ఎజ్రా, నెహమ్యా అనేటువంటి భక్తులు దేవుని యొక్క పట్టణమైనటువంటి యెరూషలేము పట్టణమైనటువంటి ఆ ప్రహరీ గోడ కూలిపోవడం, ప్రహరీ గోడకు ఉండేటువంటి గుమ్మాలు కాలిపోవడం చూసి వాళ్ళకి నిద్ర పట్టలేదు, మనసు చాలా బాధపడింది. ఎజ్రా, నెహమ్యా వీళ్ళిద్దరూ కూడా ఆ పట్టణానికి ఉండేటువంటి ప్రహరీ గోడ తిరిగి నిర్మించారు. కూల్చేసిన ఆ ప్రహరీ గోడని తిరిగి కట్టారు. కట్టినప్పుడు ఈ ప్రహరీ గోడకు ఉండేటువంటి 12 గుమ్మాలను కూడా బాగు చేశారు ఈ నెహమ్యా ఆధ్వర్యంలో. ఎన్ని గుమ్మాలు చెప్పండి? 12 గుమ్మాలు. ఈ 12 గుమ్మాలని పదే ఎందుకు చెప్తున్నానంటే, యెరూషలేము పట్టణానికి, అంటే యేసయ్య నడిచిన పట్టణం, యేసయ్య కోరుకున్న పట్టణం, యేసయ్య ఇష్టపడిన పట్టణం, ఆ పట్టణానికి 12 గుమ్మాలు ప్రహరీ గోడకు ఉంటే, ఆ పట్టణం చుట్టూరా ఉన్న ప్రహరీ గోడకి 12 గుమ్మాలే ఉంటే, అంటే ఆ పట్టణంలోనికి వెళ్ళాలంటే ఆ 12 గుమ్మాలలో ఏదో ఒక గుమ్మం ద్వారా తప్పితే గోడ ఎక్కి మాత్రం ఎవడు వెళ్ళలేడు. అంత పెద్ద గోడ అది. అయితే ఆ 12 గుమ్మాలు నిర్మించినటువంటి ఆ సందర్భం ఊరకనే జరగలేదు. పరమ యెరూషలేము అని పిలువబడుతున్నటువంటి దేవుని యొక్క రాజ్యానికి 12 గుమ్మాలు ఉంటాయి. హల్లెలూయా! 12 గుమ్మాల చేత పరలోక రాజ్యం కట్టబడుతోంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ 12 గుమ్మాలు మన యొక్క ఆత్మీయ జీవితాలకు పాఠాలు నేర్పుతాయి. 12 గుమ్మాలు ద్వారా 12 విషయాలను మనం తెలుసుకోవచ్చు. అయితే ఒకే రోజు ఈ 12 గుమ్మాల గురించి చెప్పడం కష్టం. ఒక్కొక్క గుమ్మం గురించి ఒక్కొక్క గంట సేపు వాక్యం మనం వినొచ్చు. ఒక్కొక్క గుమ్మం దగ్గరికి వెళ్తే ఒక్కొక్క గంట సేపు మనం ఆత్మీయ వర్తమానాన్ని, వాక్యాన్ని మనం వినొచ్చు. 12 గంటలు ఇక్కడ మనం కూర్చోలేం కదా. మీరు కూర్చున్నా నేను చెప్పడానికి కూడా శక్తి కావాలి కదా. అందుకని ఈరోజు 1-2 గుమ్మాల గురించి చెప్తాను. ఆ తర్వాత మిగిలిన గుమ్మాల గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఈ యెరూషలేము పట్టణానికి ఉన్న ప్రహరీ గోడ కూల్చివేసిన తర్వాత ఎజ్రా, నెహమ్యా కాలంలో కట్టబడింది కదా. మరలా వాళ్ళు పడుకోలేదు, నిద్ర పట్టలేదు. ఏంట్రా బాబు, మన పట్టణం ప్రహరీ గోడ పాడైపోతే మనం ఎలా పడుకోగలం? లేదు, పట్టణం యొక్క ప్రహరీ గోడని కట్టాలి, గుమ్మాలని మళ్ళా తిరిగి నిలబెట్టాలి, శత్రువుని లోపలికి రాకుండా చెయ్యాలి అని చెప్పి వాళ్ళ ఆధ్వర్యంలో కట్టారు కదా. ఆ కట్టినటువంటి పట్టణపు గుమ్మాలకి, ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. ఒక్కొక్క పేరు పెట్టారు. మొదటి గుమ్మం పేరు చదువుతున్నాను. 3వ అధ్యాయము నెహమ్యా గ్రంథం 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం. నెహమ్యా గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. గొర్రెల గుమ్మము చెప్పండి. గొర్రెల గుమ్మము. టిఫిన్లు చేశారా?
చెప్పండి ఇప్పుడు. గొర్రెల గుమ్మము. వెరీ గుడ్. మొట్టమొదటి గుమ్మానికి పేరు గొర్రెల గుమ్మము. అసలు ఈ గుమ్మానికి గొర్రెల గుమ్మం అని ఎందుకు పేరు పెట్టారు? షీప్ గేట్ అంటారు. షీప్ గేట్. గొర్రెల గుమ్మం అని ఆ గుమ్మానికి ఎందుకు పేరు పెట్టారు? మనకి ఆత్మీయంగా ఆ గుమ్మం ద్వారా ఏమి నేర్చుకోవచ్చు? ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. గుమ్మం ఎత్తిన వాళ్ళు ఎవరు చెప్పండి? గుమ్మం ఎత్తడం అంటారు కదా, గుమ్మం ముహూర్తం అంటారు దాన్ని మామూలుగా బయట. మనమేం ముహూర్తం పెట్టుకుని గుమ్మం ఎత్తక్కర్లేదులే, కానీ గుమ్మం ఎత్తడం ఎవరు చేశారు చెప్పండి? ఆ గుమ్మాన్ని ఎవరు నిలబెట్టారు చెప్పండి? యాజకులు. ప్రధాన యాజకుడైనటువంటి ఎల్యాషీబు ఎవరు పడితే వాళ్ళు ఈ గొర్రెల గుమ్మాన్ని ప్రతిష్ఠించడానికి నిలబెట్టడానికి హక్కు లేదు. మిగతా గుమ్మాలన్నీ చాలామంది నిలబెట్టారు, చాలామంది ఆ గుమ్మాలని నిలబెట్టారు. అప్పుడు చెప్తాను ఎవరెవరు ఏం చేశారన్నది. ఈ గొర్రెల గుమ్మాన్ని మాత్రం నిలబెట్టింది ప్రధాన యాజకుడు, అంటే గర్భాలయపు ప్రధాని పూజారి అని అర్థం. అంటే అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క దివ్య వాక్యమును అందించి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచి అక్కడ ధూపం సమర్పించేటువంటి ప్రధాన యాజకుడు ఆయన ఈ గొర్రెల గుమ్మాన్ని నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల గుమ్మాన్ని ఆయన నిలబెట్టడానికి గల కారణం ఏంటంటే ఎవరూ ఆ గుమ్మాన్ని నిలబెట్టడానికి అర్హత లేదు. మన ప్రధాన యాజకుడైన యేసయ్య, మన ప్రభువైనటువంటి యేసయ్య ఒక గుమ్మం ఎత్తారు. ఆ గుమ్మం పేరే గొర్రెల గుమ్మం. యేసయ్య అన్నాడు, నేనే ద్వారమును అని అన్నాడు. ఆయనే ఆ గుమ్మముగా మన కోసం నిలబడ్డాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళడానికి అనంటే పరమ యెరూషలేము వెళ్ళడానికి. యెరూషలేము వెళ్ళడానికి గొర్రెల గుమ్మం ఎలా ఉందో పరమ యెరూషలేమైనటువంటి పరలోక రాజ్యం వెళ్ళడానికి గొర్రెల గుమ్మమైనటువంటి నా యేసయ్య ఉన్నాడు. ఆయన అన్నాడు, తండ్రి యొద్దకు వెళ్ళడానికి నేనే మార్గము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు. తండ్రి యొద్దకు వెళ్ళాలి అనంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను మాత్రమే మార్గమై ఉన్నాను అని అంటాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారముగా ఉన్నాడు. అంతేకాదు దానికి గొర్రెల గుమ్మము అని పేరు పెట్టడం జరిగింది. గొర్రెల గుమ్మము. గొర్రెల గుమ్మం ఎందుకండి అని అడగొచ్చు మీరు. ఆ పేరు ఎందుకు పెట్టారండి అని అడగొచ్చు. గొర్రెల గుమ్మం ఎందుకు పెట్టారో తెలుసా? ఆ గుమ్మం ద్వారా గొర్రెలను లోపలికి తీసుకువెళ్తారు. మరలా చెప్తున్నాను, ఆ గుమ్మం ద్వారా గొర్రెలను లోపలికి తీసుకువెళ్తారు యెరూషలేం పట్టణానికి. అంటే మేపడానికి కాదు, ఆ పట్టణం లోపలికి ఏ గొర్రెల్ని తీసుకెళ్తారంటే పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మందిరంలో లేదా ప్రత్యక్ష గుడారం దగ్గర, దేవుని యొక్క మందిరం దగ్గర బలి అర్పించేటువంటి ఆ గొర్రెలను ఆ ద్వారం గుండా తీసుకెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మందిరము దగ్గరకు వెళ్ళడానికి అర్పించేటువంటి అర్పణను ఏ గుమ్మం ద్వారా తీసుకెళ్ళాలి చెప్పండి? గొర్రెల గుమ్మం ద్వారా తీసుకెళ్ళాలి. హల్లెలూయా. లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళడానికి వేరే మార్గం గుండా వాళ్ళు వెళ్ళరు. ఒకవేళ వాళ్ళు మందిరానికి వెళ్తున్నామనని అనుకోవాలనుకోండి, గొర్రెల గుమ్మం ద్వారానే వెళ్ళాలి. ఎందుకో తెలుసా? గొర్రెల గుమ్మం ప్రక్కనే బేతెస్తా కోనేరు అనేది ఉంది. ఆ గొర్రెల గుమ్మం ప్రక్కనే లోపల బేతెస్తా కోనేరు అనేది ఉంటుంది. ఆ బేతెస్తా కోనేరు దగ్గరికి వెళ్ళాను. బేతెస్తా కోనేరును చూశాను. బేతెస్తా అని అంటే ఏంటంటే కృప కలిగినటువంటి దేవుడు అని అర్థం. అంటే ఎవరైతే దేవునికి బలి అర్పణ తీసుకెళ్తారో,
దేవునికి గొర్రె పిల్లను బలి అర్పణగా తీసుకెళ్తారో, వారి యొక్క పాప క్షమాపణ కోసం, వారి దేవునితో సమాధాన పరచబడడం కోసం గొర్రెను తీసుకువెళ్తారో, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే కృపగలిగిన దేవుని మందిరానికి వెళ్తారు. హల్లెలూయా. అంటే దేవుని మందిరానికి వెళ్ళాలి అని అంటే, కృపగలిగిన దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి అని అంటే ఆ యొక్క గొర్రె పిల్లను బలి అర్పణగా తీసుకుని వెళ్ళాలి. మీరు అనుకోవచ్చు, అదేంటండి ప్రతి ఆదివారం మేము ఒక గొర్రెని తీసుకురావాలా, మనిషికో చొప్పున గొర్రెని అని అంటే, కాదు. మీరేమీ తీసుకురావక్కర్లేదు, మనందరం ఏమీ తీసుకెళ్ళక్కర్లేదు. కానీ మనందరి కోసం ఒకే ఒక గొర్రె పిల్ల సిలువలో మరణించింది. ఆ గొర్రె పిల్ల ప్రభు అయినటువంటి యేసు. హల్లెలూయా. ఆయన ద్వారమై ఉన్నాడు. నెంబర్ 1, ఆయన మనందరి కోసం మరణించిన పరిశుద్ధమైన గొర్రె పిల్ల అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మానవాళి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే నా కోసం నేను అర్పించలేని అతి పరిశుద్ధమైన గొర్రె పిల్ల అయిన, లోక పాపములు మోసుకుని పోయే దేవుని యొక్క గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తు ప్రభువుని ఈ గుమ్మం గుండా లోపలికి తీసుకువెళ్ళారు. మీకు ఒక విషయం తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారిని ఆ యెరూషలేం పట్టణానికి చివరిసారిగా వెళ్ళినప్పుడు సిలువలో బలి వేయడానికి ఆ గుమ్మం ద్వారానే వెళ్ళడం జరిగింది. హల్లెలూయా. యేసయ్య ఆ గుమ్మం ద్వారా లోపలికి వెళ్ళి బలి కావించబడ్డాడు, సిలువలో బలి అర్పించబడ్డాడు. అసలు ఒక విషయం తెలుసా మీకు? ఆ యొక్క దేవుని దూత గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి, యేసు అనే శిశువు కన్య అయిన మరియకు యోసేపుకు పుట్టారు. కన్య అయిన మరియకు పుట్టారు. యోసేపు, కన్య మరియ, శిశువు పలానా చోటున్నారని గొర్రెల కాపరులకి ఎందుకు చెప్పాడో తెలుసా దేవుని యొక్క దూత? చెప్పండి, ఎందుకు చెప్పారు? గొర్రెల కాపరులకి ఎందుకు చెప్పాలి? రాజులు, మంత్రులు, సేనాధిపతులు, తెలివైన వాళ్ళు, వ్యాపారస్తులు, ఆర్థికంగా బలపరచబడిన వారు ఆ రోజుల్లోనే ఉండగా గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి దేవుని దూత ఎందుకు సమాచారం ఇచ్చిందంటే తెలుసా? గొర్రెల కాపరులారా, మీరు గొర్రెలను పెంచుతున్నారు, మంచిది. మీరు పెంచే గొర్రెలను కొనుక్కుని ఒక్కొక్కడు దేవునితో సమాధాన పడడానికి గొర్రెను తీసుకుని వెళ్తా ఉన్నాడు. వాడు ప్రతి ఒక్క దోషము క్షమించబడ్డానికి గొర్రెను తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇక మీదట ఈ లోకంలో ఉండేటువంటి గొర్రె అక్కర్లేదు. ప్రభు అయినటువంటి క్రీస్తే, యేసే గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనను చూడండి మీరు వెళ్ళి అని ఆ గొర్రె పిల్ల దగ్గరికి కాపరుల్ని పంపించారు దేవుని దూత. అది సమాచారం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనబడినటువంటి గొర్రె పిల్ల ద్వారా తప్ప మనకు వేరే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు, ఆయన పవిత్రమైనటువంటి దేవాది దేవుడు. ఆయనకి ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించండి. ఆయనకు ఒక్కసారి చెప్పండి, ఒకసారి హల్లెలూయా అని అందరూ ఒకేసారి చెప్పండి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. వెరీ గుడ్. ఆయన మన కొరకు బలి అయినటువంటి గొర్రెల కాపురి అయి ఉన్నాడు. గొర్రె అయి ఉన్నాడు. మన కొరకు బలి అయినటువంటి గొర్రె, పరిశుద్ధమైనటువంటి గొర్రె అయి ఉన్నాడు. సరే, మన యొక్క పాపములు క్షమించడానికి రక్తం అవసరం. లేవీకాండము 17వ అధ్యాయం మీరు తెరిచి చూస్తే, లేవీకాండము 17వ అధ్యాయం మీరు తెరిచి చూస్తే, ఈ 17వ అధ్యాయం అంతా కూడా బలి అర్పణ కోసమే వ్రాయబడింది. లేవీకాండము 17వ అధ్యాయం అంతా కూడా బలి అర్పణ కోసమే వ్రాయబడింది. బలి చూడండి, మన దేవుడు బలిని కోరేవాడు కాదు.
కానీ మరి బలి అర్పణ అనే పదం పదే పదే మనం వాడుతున్నామేంటి? ఎందుకంటే ఆది ఆదాము అవ్వల దగ్గర నుంచి ప్రతి మానవుడు దేవుణ్ణి కోల్పోయాడు, దేవుణ్ణి విడిచిపెట్టాడు. సహజంగానే మానవులలో ఇన్బుల్ట్ దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అయితే ఆ వ్యక్తిని దేవునికి దగ్గర చేయడానికి పరిశుద్ధమైనటువంటి రక్తం అవసరం. బైబిల్ గ్రంథంలో మనం ఈ విషయాన్ని చూద్దాం. చూడండి, లేవీకాండము 17వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. ఇజ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు, బాగా జాగ్రత్తగా వినాలి, యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకునివాడు, ఎవడైతే దేవునికి అర్పణ అర్పిస్తాడో, అంటే దేవునికి బలి అర్పణ చేస్తాడో, దేవునితో సమాధాన పడదామనుకుంటాడో, తన మీదకి వచ్చిన శాపం తొలగించబడాలనుకుంటాడో, దేవుని యొక్క కృపను పొందాలనుకుంటాడో, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలనుకుంటాడో, ఆ కుటుంబం దేవుని మందిరానికి బలి అర్పణ తీసుకుని వెళ్ళడానికి ఒకవేళ ఆలోచన చేసుకుంటే పూనుకున్నవాడు అది ఎద్దే కానీ గొర్రెయే కానీ, అంటే ఎద్దు అనే పదప్రయోగం ఎందుకు చేశాడంటే బలి పశువు అనే ఒక పదాన్ని మనం చూస్తాం. బలి పశువు అని అంటే ఆ శ్రమ పడ్డానికి ఎటువంటి అవకాశం లేదు, కానీ మన కోసం బలి పశువు అయిపోయాడు, మన కోసం యేసయ్య శిక్షను పొందాడు. బలి పశువుగా ఎద్దునే కానీ గొర్రెయే కానీ మేకయే కానీ ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను, పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టి వేయబడును. వాడు రక్తమును ఒలికించిన వాడు. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. బలి అర్పణ చేసేవాడు ఎలా తేవాలట? ఆ గొర్రెను ఎలా తీసుకురావాలి? ద్వారము గుండా తీసుకురావాలి. అంతే కదా. అది ఎద్దే కానీ గొర్రెయే కానీ మేకయే కానీ ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారమునొద్దకు, ఎందుకంటే ఆ ద్వారము గుండానే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలి, ఆ ద్వారము గుండానే మందిరంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క పరమ యెరూషలేము అనే ఆ యొక్క పరమ పరిశుద్ధమైనటువంటి ఆ రాజ్యములోనికి, పరలోక రాజ్యంలోనికి ఒక వ్యక్తి వెళ్ళాలి అనంటే ప్రభు అయిన యేసయ్య అనేటువంటి గొర్రె పిల్ల రక్తాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఒకవేళ ఆ రక్తం ఆ గొర్రెల ఆ యొక్క ద్వారము గుండా కాకుండా బయట వధిస్తే, ఎక్కడైనా వధిస్తే ఆ వ్యక్తి ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు. ప్రజల్లో నుంచి కొట్టివేయబడతాడు. కొట్టివేయబడడం అంటే ఏంటో తెలుసా? బతుకున్నా చచ్చినట్టే. జైల్లోనికి వెళ్ళగానే ఆ వ్యక్తికి మొట్టమొదట ఏం చేస్తారో తెలుసా? ఓటు హక్కు తీసేస్తారు. దాని అర్థం ఏంటి? ఓటు హక్కు లేనోడికి అర్థం ఏంటి? మీ అందరికీ ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు లేకపోతే 18 సంవత్సరాలు నిండగానే, 21 అండి ఇప్పుడు, 18 సంవత్సరాలు నిండగానే మీరు ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు కలిగి ఉండాలి. భారతదేశంలో ఓటు హక్కు కలిగి ఉండడం అనేది ఆ ప్రతి పౌరుని బాధ్యత. ఇంకొక 4-5 రోజులు టైం ఉంది. మీకు ఓటు హక్కు కోల్పోతే లేకపోతే సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ ఫిలప్ చేసి నేను బ్రతికే ఉన్నానండి, వచ్చే ఎన్నికల్లో ముద్ర వేస్తానండి, ఓటు వేస్తానని చెప్పి మీరు రాయించుకోండి. లేకపోతే చచ్చినోడితో సమానమే. ప్రజల నుంచి కొట్టివేయబడతాడు. గొర్రెను తీసుకుని ఆ బలి అర్పించడానికి ద్వారము గుండా వెళ్ళకపోతే మందిరం దగ్గరికి
ఆ వ్యక్తి ప్రజల నుంచి కొట్టివేయబడతాడంటే మృతుడే, ఇంకా చచ్చిపోయిన వాడితో సమానం. ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క సన్నిధానంలో జాగ్రత్తగా వింటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని, పరిశుద్ధమైనటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని చేతపట్టుకుని మనంతటా మనం వెళ్తే నువ్వెవడో రా పో అంటారు. నేను యేసు రక్తాన్ని పట్టుకుని ఆ యొక్క పరిశుద్ధమైన దేవుని మందిరంలోనికి అడుగు పెడితే ఆ రక్తాన్ని బట్టి నన్ను రాణిస్తాడు. మొన్న ఒక వారం రోజుల క్రితం మినిస్టర్లు ఉండేటువంటి ఒక క్వార్టర్స్లోకి వెళ్ళిపోయాం. మినిస్టర్లు ఉంటారు అక్కడ. ఎవరుంటారు అక్కడంతా మినిస్టర్లే. ఆ పై అంతస్తులో మినిస్టరు, ఈ పక్క అంతస్తులో మినిస్టరు, ఆ పక్కన కలెక్టర్, ఈ పక్కన కలెక్టర్కి వెళ్ళిపోయాం. మేము వెళ్తే మమ్మల్ని రానివ్వరు. మమ్మల్ని తీసుకెళ్ళి ఆయన వచ్చేంత వరకు అక్కడ వెయిట్ చేసి ఆయనతో పాటు వెళ్ళిపోయాం, లోపలికి వెళ్ళిపోయాం. మనం దేవుని యొక్క రాజ్యం వెళ్ళడానికి నువ్వు నేను వెళ్ళడానికి అర్హత లేదు, లేనే లేదు. కానీ వెళ్ళాలి. ఒకే ఒక మార్గం. ఆ మార్గం పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని పట్టుకుని వెళ్ళాలి. హల్లెలూయా. ద్వారము గుండా వెళ్ళాలి. ద్వారము బయట ఆ యొక్క గొర్రెను అర్పిస్తే ఆ రక్తం బయట ఒలికిపోయింది కాబట్టి ప్రజల నుంచి కొట్టివేయబడతాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మందిరం ద్వారానే పరమ యెరూషలేము వెళ్ళడానికి అర్హత ఉంది. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆ మార్గం ద్వారా, గొర్రెల మార్గం ద్వారా యెరూషలేము పట్టణంలోనికి వచ్చి బేతెస్దా అనబడినటువంటి దేవుని యొక్క కృపా మందిరం దగ్గర దేవునికి అర్పణ అర్పించిన వాడు దేవుని యొక్క రాజ్యానికి అర్హుడు. హల్లెలూయా. అంటే మనం ఎక్కడ ఆరాధించాలి చెప్పండి? ఎక్కడ ఆరాధించాలి? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క కృపా సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. సంఘముతో కలిసి ఆయన నామాన్ని మహిమపరచాలి. చదవండి 5వ వచనం. ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలి పశువులను ఇక వధించుట బయట వధింపక యెహోవా పేరట యాజకుని యొద్ద ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే తీసుకువచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడవలెను. ఒకవేళ అలా కొట్టివేస్తే ఆ తర్వాత అయినా వెళ్ళి గొర్రెను కొని సమాధాన పడడానికి ఈ గొర్రెల ద్వారం ద్వారా మందిరం దగ్గరికి ప్రవేశిస్తాడు. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యం మొన్నక ఇద్దరు మాట్లాడుకుంటే విన్నాను. పాస్టర్ గారు చెప్తున్నారు, ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఏమండి పాస్టర్ గారు, పరలోక రాజ్యంలో ఒక 5 సెంట్ల స్థలం కావాలండి అని అడిగితే పాస్టర్ గారు అంటున్నారు, ఓకే 10,000 అడ్వాన్స్ కట్టాలి, ఇప్పుడు వేసే ఫోన్లో అంటున్నాడు. పాస్టర్ గారి చేతిలో ఉందా పరలోక రాజ్యంలో 5 సెంట్లు అమ్మడం? ఈ పాస్టర్కి తెలుసా అసలు వీడే వెళ్తాడో లేదో తెలీదు కదండి. ఎవ్వనికి హక్కు లేదు. దేవుని యొక్క రాజ్యంలో చోటు సంపాదించుకుందామంటే గఫూర్ ఎవడో ఇవ్వడానికి, వాడికే దిక్కు లేదు. యేసు తప్ప, యేసు రక్తము ద్వారా తప్ప పరలోక రాజ్యానికి వేరే మార్గం లేనేలేదు. అందుకని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెల గుమ్మము మీకు అర్థమవుతుందా? నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం మనల్ని ఆయన యొక్క కృపాసన్నిధికి నడిపించింది. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్రము ప్రకారం
సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. యేసు ప్రభువారు చేత కాక చచ్చిపోలేదు. యేసు ప్రభువారు ఆయనకు చేత కాక 3 మేకులు పీక్కోలేక ఆయన చనిపోలేదు. యేసయ్య చనిపోయింది ఎందుకంటే మనల్ని, చేతగాని మానవాళిని ఆయన పరలోక రాజ్యం ఆయన తీసుకుని వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైనటువంటి రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును. ధర్మశాస్త్రం ప్రకారంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకున్నదంతయు శుద్ధి చేయబడ్డానికి యేసయ్య రక్తం కావాల్సి వచ్చింది. అందుకనే గొర్రెల ద్వారము గుండా మనము బేతెస్తా కోనేటి దగ్గరికి వచ్చాం. బేతెస్తా అంటే ఏమని చెప్పాను? కృప, దేవుని కృప. దేవుని కృప దగ్గరికి కావాలంటే, నువ్వు రావాలంటే, దేవుని యొక్క కృపను నువ్వు పొందాలంటే సిలువ అనబడినటువంటి మార్గం గుండా రావాలి. యేసు అనబడినటువంటి బలియాగం ద్వారా నువ్వు రావాలి. హల్లెలూయా. నువ్వు యేసు ద్వారా ఆయన కృపను పొందాలి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. గొర్రెల గుమ్మము ద్వారా ప్రవేశించిన అనుభవం నీకు ఉందా? అంటే ప్రభు నిన్ను క్షమించాడు అనే ఒక నిశ్చయిత నీకుందా? మారు మనసు పొందావా? బాప్తిసం పొందావా? దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడుగా నువ్వు మార్చబడ్డావా? క్రీస్తు సిలువ బలియాగాన్ని నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావా? చులకనగా చూస్తున్నావా? నీవు బలిని తక్కువగా చూడకుండా సిలువ బలియాగమును ఘనంగా ఎంచి ఆయన యొక్క రక్తాన్ని గొప్పగా ఎంచి ఆ మార్గం ద్వారా సిలువ రక్తాన్ని పట్టుకుని నువ్వు ప్రవేశిస్తే నీకు అవకాశం ఉంటుంది. లేకపోతే గేట్ దగ్గరే నువ్వు ఆగిపోతావు. అంతేనండి. గొర్రెల గుమ్మం ద్వారా బలి అర్పణ తీసుకెళ్ళబడింది. దేవునితో సమాధానపరచబడ్డానికి బేతెస్తా మందిరం దగ్గర ఆ బలి అర్పణ జరగడానికి ప్రభు కృప చూపించాడు. మొదటి గుమ్మం పేరేంటండి? గొర్రెల గుమ్మం. ఇంకా చెప్పనా గొర్రెల గుమ్మం గురించి? లేదంటే మరొక గుమ్మం గురించి చెప్పనా? ఒక గుమ్మం అయింది, ఇంకా 11 గుమ్మాలు చూపించాలి మీకు. తిరగగలరా? ఇంకో గుమ్మం దగ్గరికి తీసుకెళ్ళినా ఈరోజు మీరు నడవగలరా? అయితే రండి, 2వ గుమ్మం దగ్గర తీసుకెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ గుమ్మం పేరు చూడండి, నెహెమ్యా గ్రంథం. ఇప్పుడు చదవండి. మత్స్యపు గుమ్మం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. మత్స్యపు గుమ్మమును హస్సేనాయా వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దోలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి. 2వ గుమ్మం దగ్గరికి మనం వచ్చాం. ఈ గుమ్మం పేరు ఏంటని చూస్తే మత్స్యపు గుమ్మం. చెప్పండి, అంటే ఏంటి? మత్స్యం అంటే ఏంటో తెలుసా? చేప. చెప్పండి, ఏంటి? చేప. ఈరోజు చేపల మీద మీరు కూర్చున్నారు. ఈ ఫ్లోరింగ్ చేయించుకున్న తర్వాత ఈ చేపలు ఎవరు కొన్నారంటే సతీష్ గారు కొన్నారు. దేవునికి స్తోత్రం. ఈ కానుకలు పెట్టి సతీష్ గారు కొన్నారు. ఇంకేం కొన్నారు? కుర్చీలు, ఒక 2 కుర్చీలు కూడా సతీష్ గారే కొన్నారు. దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. హల్లెలూయా. మందిరంలో మీరు చిన్న పని చేసిన అది దేవునికే మహిమ. ఈ ఫ్యాన్లు ఎవరు కొన్నారు? ఫ్యాన్లు ఆగిపోతే ఉడుకొచ్చేస్తుంది. ఫ్యాన్లు ఎవరు కొన్నారు? చిన్నక్క కొన్నారు. మనకు గాలి వస్తుందంటే ఆవిడ కొన్న ఫ్యాన్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మట్టిలో కూర్చునేవాళ్ళం మనం. చాలా బాధపడేవాడిని. మట్టి అంతా సిమెంట్గా తయారవ్వడానికి
మీరందరూ చాలామంది గుప్పిళ్ళు విప్పారు. 10,000 5,000 మీరు వేసుకున్నారు. ఇంకా 20,000 అప్పు ఉంది. ఈ అప్పు కూడా తీరిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని మందిరంలో ఏది చేసినా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం దగ్గరికి మరలా వెళ్దాం. ఏమనుంది? నెహెమ్యా గ్రంథం 3వ వచనంలో మత్స్యపు గుమ్మము. మత్స్యం అంటే ఏంటి? చాప కాదని, చేపని చెప్పుకున్నాం, అంతే కదా. చేపల గుమ్మము. ఇదేంటండి? గొర్రెల గుమ్మము, చేపల గుమ్మము ఏంటండి ఇది? చెప్తాను మీకు. చేపల గుమ్మం ఎందుకు ఆ పేరు పెట్టారు? ఈ గుమ్మం గుండా గలిలయ సముద్రంలో, యోర్దాను నదిలో పడినటువంటి చేపల్ని ఏ రోడ్లో పడితే ఆ రోడ్లో తీసుకెళ్ళడానికి కుదరదు. యెరూషలేం పట్టణం చాలా రూలు ఆ పట్టణానికి. చేపలన్నీ తీసుకెళ్లాల్సింది ఏ రోడ్లోనో తెలుసా? ఏ మార్గం ద్వారానో తెలుసా? చేపల గుమ్మం ద్వారా తీసుకెళ్ళాలి. చేపల గుమ్మం అంటే ఇదిగో మన గుమ్మం ఎంత ఉంటుంది అనుకున్నారు? ఒకేసారి ఒక 20 లారీలు పక్కన పెడితే స్పీడ్గా వెళ్ళిపోతాయి. అయిపోయి తగులుతుందేమో అన్నట్టు కాకుండా స్పీడ్గా వెళ్ళిపోతాయి. అంటే ఎంత వెడల్పుగా ఉంటుందో చూసుకోండి. ఒకేసారి పెద్ద లారీలు, సిమెంట్ లారీలు ఉంటాయి, 10 టన్ టైర్ లారీలు పక్కన పెట్టి స్పీడ్గా వెళ్ళిపోండిరా బాబు అంటే ఏమాత్రం అనుమానం లేకుండా వెళ్ళిపోయేంత ఖాళీగా ఉంటుంది అది. ఆ గుమ్మం ద్వారా చేపలు తీసుకెళ్తారు. అందుకనే ఆ మార్గానికి మత్స్యపు గుమ్మము అని పేరు పెట్టారు. చేపల గుమ్మం. హల్లెలూయా. మీ పాస్టర్ గారికి గుమ్మాల గురించి తెలియదు అనుకుంటున్నారా? చెప్పండి. గుమ్మాల గురించి తెలుసు, కిటికీల గురించి తెలుసు. కిటికీల గురించి వర్తమానం ఇస్తాను, గుమ్మాల గురించి వర్తమానం ఇస్తాను, కర్టెన్స్ గురించి వర్తమానం ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఈ గుమ్మాలు చెప్పండి. ఈ గుమ్మాలలో 2వ గుమ్మమైనటువంటి మత్స్యపు గుమ్మం లేకపోతే చేపల గుమ్మం అని ఆ పేరు ఎందుకు పెట్టారంటే ఆ గుమ్మం ద్వారా చేపలు తీసుకెళ్తారు. అసలు ఈ గుమ్మానికి ఉన్న ఈ పేరు ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటి అనేది మనం చూస్తే, చేపలు దేనికి సాదృశ్యం అంటే మనుష్యులకి సాదృశ్యం. మన దేవుడు మనుష్యుల్ని గొర్రెలతో పోల్చాడు. గొర్రెల కాపరి అని అంటాడు. యేసయ్య కాపరి, మనందరం ఎవరో. అందుకనే బయట వాళ్ళు అంటున్నారు యేసు ప్రభు నమ్ముకున్నాడు రా అంటే ఆడి పెద్ద గొర్రెరా అంటున్నారు. వాళ్ళకి పాపం తెలియక గొర్రెంటి, మనల్ని సింహంతో పోల్చాడన్న విషయం వాళ్ళకి ఇంకా తెలియదు. కాబట్టి మనం గొర్రె, మనం సింహం కూడా. దేవునికి స్తోత్రం. సింహం ఒకటే ఏంటి? చాలా విధాలుగా పోల్చాడు. పావురం అవసరమైతే ఎగురుతాం. అసలు మనుష్యుణ్ణి చాలా విధాలుగా పోల్చాడు. ఇక్కడ మనుష్యుణ్ణి చేపతో పోల్చాడు. చేపలో పట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ జనాల్ని దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి ముందు ఏం చేశాడో తెలుసా? 30 సంవత్సరాల వరకు యేసయ్య అమ్మ మరియా, నాన్నగా పిలువబడేటువంటి యోసేపు దగ్గర ఉన్నారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, యేసు ప్రభు ఇంటికి వెళ్ళాను. యేసు ప్రభు తల్లికి తండ్రికి సహకరించాడు. తండ్రి వడ్రంగి పని చేసేవాడు. తండ్రి చేసేటువంటి వడ్రంగి పనికి సహకరించాడు 30 సంవత్సరాలు వచ్చేంతవరకు. మీకు వడ్రంగి వారు గుల్లలాగడం అనేది చేస్తారు, చిత్రీ పడతారు తెలుసా? ఈ యోసేపు కూడా చిత్రీ పట్టేవాడు.
వీళ్ళు ఊరు మధ్యలో పని చేస్తున్నారని టక్కు టిక్కు టిక్కు టక్కు అని శబ్దం వస్తుందని ఊరు వాళ్ళందరూ, ఏయ్ నువ్వు వడ్రంగ పని చేస్తున్నప్పుడు శబ్దం వచ్చేస్తుంది, ఊరు బయటికి పొండని ఈ కుటుంబాన్ని బయటికి పంపించేస్తే, యెరూషలేము ఆ అవుట్ కట్స్లో ఉండేటువంటి సున్నపు కొండలలో గుహలు తవ్వుకుని అక్కడ పనిచేశారు యోసేపు, యేసుక్రీస్తు, మరియలు. అక్కడికి కర్రల్ని తీసుకెళ్ళి అక్కడ పనిముట్లు తయారు చేసి ఆ పనిముట్లని ప్రజలకు అందించేవారు. ఆ సున్నపు రాతి కొండల్లో శబ్దాలు వచ్చినా చెప్పండి, ప్రజలకు ఇబ్బంది ఉండదని. ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు, మీరు మైకెట్టి అరుస్తున్నారు, వెళ్ళిపోండి, ఇక్కడ కుదరదు అని ఇప్పుడు అంటున్నారు అనుకుంటున్నారు. కాదు, ఇప్పుడు కాదు. యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి ఆయన పని చేసుకుంటున్నప్పుడే మీరు ఇక్కడ వద్దురా బాబు అని యేసుని బయటికి వెళ్ళిపోమన్నారు. ఆయన తిరస్కరించబడ్డాడు కాబట్టే తిరస్కారం పొందిన మనకు, అవమానం పొందిన మనకు, కన్నీరు కార్చే మనకు, ఒంటరితనంలో ఉన్న మనకు ఆయన మాత్రమే మనల్ని అర్థం చేసుకోగలడు. అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన మాత్రమే. హల్లెలూయా. అందుకని ఆయనే మనకు ఆదరణ ఇవ్వగలడు, ఆయన మనల్ని ప్రోత్సహించగలడు, బలపరచగలడు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పరిపూర్ణమైనటువంటి సొల్యూషన్ ఇచ్చేది నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన అవమానం పొందాడు, ఊరు బయట ఆయన పనిచేశాడు 30 సంవత్సరాల వరకు. తల్లికి తండ్రికి సహకారిగా ఉండి 31వ సంవత్సరం దొరబడగానే ఆయన దేవుని పరిచర్యకు వచ్చాడు. వచ్చి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? సముద్ర ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ అనే వాళ్ళని చూశాడు. వాళ్ళు వలలు వేస్తున్నారు. వాళ్ళని పిలిచాడు, నన్ను వెంబడించండి, మిమ్మలను మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను. మీరేం పడుతున్నారు ఇప్పుడు? చేపలు పడుతున్నారు. మీరేం పట్టేవాళ్ళుగా చేస్తాను? మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను. చేపలు పట్టే జాలరులారా, చేపల వలె మనుష్యులు ఉన్నారు. చేపలు నీటిలో ఎలాగైతే ఉన్నాయో, లోకంలో, సముద్రం అనేటువంటి లోకంలో మానవులు ఉన్నారు. వాళ్ళని మీరు పట్టుకుని మీరు మత్స్యపు గుమ్మం ద్వారా యెరూషలేము పట్టణానికి తీసుకుని రావాలి అని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా. లోకం అంటే సముద్రంతో పోలిక. లోకం అంటే సముద్రంతో పోలిక. లోకం అంటే సముద్రంతో పోలిక. ప్రకటన గ్రంథం అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును, వినండి, అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును, సముద్ర గర్భములో నుండి పైకి వచ్చుటకును, క్రూర మృగము, ఎక్కడైతే సముద్రము అనేటువంటి లోకమున్నదో, మానవాళి ఆ లోకములో ఉన్నప్పుడు లోకములో ఉండేటువంటి ఆ చేపలను రక్షించడానికి చేపలను పట్టే జాలరులైన మిమ్మలను మనుష్యులను పట్టే జాలరులుగా మారుస్తానని అపోస్తులను ప్రభువైన యేసయ్య నియమించుకున్నాడు, అపాయింట్మెంట్ చేసుకున్నాడు. మొదట చేసిన పని అది. అప్పుడు సేవ ప్రారంభించాడు. అంటే ఒక వ్యక్తి యేసు చేత పిలవబడ్డ తర్వాత,
యేసు చేత యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చేపలు పట్టే వానిగా మారుస్తాడు. అర్థమవుతుందా మీకు? ఒక వ్యక్తిని ప్రభు అయిన యేసయ్య యెరూషలేము పట్టణంలోనికి గొర్రెపిల్ల యొక్క పరిశుద్ధమైన రక్తం చేత లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును పొందినటువంటి రక్షించబడిన యేసు చేత పిలవబడినటువంటి పాపిని యేసయ్య ఏం చేస్తాడంటే మానవులను యెరూషలేముకు నడిపించేటువంటి జాలరులుగా మారుస్తాడు. హల్లెలూయా. అగాధ జలములలో ఇరుక్కుపోయిన మానవాళి ఈ లోకంలో ఏ రోజు ఎలా వెళ్తాదో తెలీదు, ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు, తెల్లారుతా ఏమవుతుందో తెలీదు. అగాధ జలం ఇది, రోజు ఈదడమే. ఓ భక్తుడు రాశాడు, ఈ జీవిత ఈదలేకున్నాను, నా చేయి పట్టుకు నా యేసు రాజా. ఈ జీవిత ఈదలేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసు రాజా. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం పాట ఇది. సంసారం చేయలేకపోతున్నాను, నా చేయి పట్టుకో. పరిస్థితులు బాగాలేదు, నా చేయి పట్టుకో. ఈదలేకపోతున్నాను ఈ అగాధ జలములలో, ఈ లోకంలో నేను ఏం చెయ్యాలో, ఎలా ఈదాలో నాకు అర్థం కావడం లేదు, ఈరోజు నా చెయ్యి పట్టుకో అని మనం ప్రభువుని అడగాలి. హల్లెలూయా. అలిసిపోయి చేతులు కాళ్ళు ఆడించకపోతే మునిగిపోతాం. ఆడించడానికి శక్తి చాలడం లేదు, మనల్ని యేసయ్య పట్టుకోవాలి ఇప్పుడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఏం చేస్తానంటున్నాడంటే, నిన్ను పట్టుకుని మత్స్యపు గుమ్మం ద్వారా యెరూషలేముకు, పరమ యెరూషలేముకు, దేవుని చెంతకు ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. బాగా గమనించాలి, ఆయన మత్స్యపు గుమ్మం ద్వారా ఏం చేస్తాడు? చేపల్ని లోకం అనేటువంటి సముద్రం నుంచి జీవజలములు అనేటువంటి ఆయన దగ్గరికి నడిపిస్తాడు. యేసయ్య ఎవరు? సమరయ స్త్రీ దగ్గర ఏమన్నాడు? అమ్మ కాస్తంత మంచినీళ్ళు అన్నాడు. ఆవిడేమంది? నువ్వేంటయ్యా, నీ డ్రెస్ ఏంటయ్యా, మా దగ్గర మంచినీళ్ళు తాగుతారా ఎవరన్నాను? మేము సమరయలో, నువ్వేమో యూదుడువు, మేము మంచినీళ్ళు ఇస్తే నువ్వు తాగుతావా? యేసయ్య అంటున్నాడు, అసలు నేను నిన్ను మంచినీళ్ళు అడిగాను, అసలు నేను ఎవరినో తెలిస్తే నువ్వే నన్ను మంచినీళ్ళు అడుగుతావు. నువ్వు ఇచ్చే నీళ్ళు అయితే మరల దాహం వేస్తుంది, నేనిచ్చే నీళ్లు తాగితే ఇక ఎన్నటికి దాహమేదు. నిజమే. యేసు ప్రభుని కనుక మనం నమ్ముకోకుండా ఉండటం అయితే మన జీవితాల్లో వచ్చినటువంటి శ్రమలకి, మన జీవితాల్లో వచ్చిన సంభవాలకి చెప్పండి, నేనైతే ఇప్పటికి 100 సార్లు చచ్చిపోదును. 100 సార్లు చచ్చిపోదును. ఇంకా బ్రతకాలనే ఆశ ఉందంటే కారణం జీవజలములో మనము ఈదుతున్నాం కాబట్టి. ఇంకా నిరీక్షణ ఉంది. అపజయములో కూడా జయం వైపు చూసే నిరీక్షణ. అంతేనండి. మనం అవమానంలో కూడా గౌరవం వస్తాది అనేటువంటి నిరీక్షణ. కాబట్టే మనం ఇంకా బ్రతుకున్నాం. దేవునికి స్తోత్రం. మన దేవుడు నమ్మదగినవాడు. మన దేవుడు 100 రెట్లు ఖచ్చితంగా 100 రెట్లు దీవెన, ఆశీర్వాదం, గౌరవం ఇవ్వగలిగినటువంటి సమర్థుడైన లోకంలో నుండి మనం జీవజలాల్లో ఈదుతున్నాం. థ్యాంక్ యూ జీసస్. మత్స్యపు గుమ్మము. ఈ ఆంద్రేయ, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు. యేసు ప్రభు కూడా వెళ్ళిపోయారు, వలలు విడిచి వెళ్ళారు. యేసయ్య వాళ్ళని మనుషుల్ని బట్టే జాలర్లుగా చేశాడు. యేసు ప్రభు కూడా 3.5 సంవత్సరాలు
ఉండటమైతే ఉన్నారు, కానీ యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఒక్కడు లేడండి. ఒక్కడంటే ఒక్కడు లేడు. అప్పటి వరకు జనాలు వస్తుండే, పక్కండు మేము యేసు ప్రభు శిష్యులు ఏంటో అనుకుంటే మేము ఎవరమో తెలుసా అని బిల్డప్ ఇచ్చినటువంటి బిల్డప్ వాళ్ళంతా యేసు ప్రభుని చంపేసినప్పుడు ఒక్కడంటే ఒక్కడు లేడు. ఒక పిట్ట కూడా దొరకలేదండి. పేతురు అనే భక్తుడు, ఒక చిన్న పిల్ల, నువ్వు యేసు ప్రభు శిష్యుడివే కదా, నేను చూశానంటే ఒట్టు అంటే నేను నాకు తెలియదు అసలు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు అని అన్నాడా లేదా? పారిపోయారు, బీకలు ఎత్తేసారు వీళ్ళంతా. అలాంటి శిష్యుల్ని యేసయ్య నమ్ముకుని పిలిచాడు. మనం కూడా నమ్మదగిన వారం కాదు, అయినా మనల్ని పిలిచాడు. కారణం ఏంటో తెలుసా? మేడగదిలో పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వారి జీవితాల్లో అప్పటి వరకు భయపడిన ఆ అపోస్తలులు స్ట్రాంగ్గా మారిపోయారు. వారిలో బలమైనటువంటి ఒక నిర్ణయం వచ్చింది. యేసు ప్రభు రక్షకుడు, ఆయన కూడా వెళ్ళాలి, ఆయనను వెంబడించాలి. ఆయన్ని మనం మరణించక ముందు మనం ఆయన్ని వెంబడించలేకపోయాం, కానీ ఇప్పటి నుండి ఆయన్ని వెంబడించాలని వాళ్ళు అనేక మందిని మరి మత్స్యగుమ్మం ద్వారా యెరూషలేముకి, పరమ యెరూషలేముకి తీసుకొచ్చారు. అంతే కదండి, వాళ్ళు చేసిన సేవే కదా. ఈరోజు నీవు నేను పరమ యెరూషలేమైనటువంటి యేసు ప్రభు యొక్క పరలోక రాజ్యం వెళ్ళడానికి మత్స్యగుమ్మం ద్వారా వెళ్ళాం. అంటే లోకమైనటువంటి, సముద్రమైనటువంటి ఆ లోకం నుంచి జీవ జలాలలోనికి మనల్ని షిఫ్ట్ చేశారు. దేవునికి స్తోత్రం. చేప పిల్లలు చిన్న కుండీల్లో మేపుతారు ఇంతంత చేపల్ని, అవునా? రొయ్యి పిల్లల్ని మేపుతారా? కప్ప పిల్లలు కూడా రొయ్యి పిల్లల్లాగా బిల్డప్ ఇస్తాయి. కప్ప పిల్లకి ముందు 2 కాళ్ళు ఉంటాయి, వెనకాల 2 కాళ్ళు వచ్చేంత వరకు ఇది కప్ప పిల్లని తెలియదు. సంఘములో అందరూ ఉంటారు, కానీ యేసు ప్రభు యొక్క కృపా సన్నిధికి ఆయనే రక్షకుడని వచ్చినటువంటి ఆ చేపల్ని యేసయ్య పరలోక రాజ్యం అనేటువంటి ఆ చెరువులో వేస్తాడు, జీవ జలపు నిధిలో వేస్తాడు, ఆ యొక్క పరమ యెరూషలేములో వేస్తాడు. హల్లెలూయా. సరే, ఈ శిష్యులు ఏమహేమిలు కదండి. కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఇంకా పావుగంట టైం ఉంది. మీరు అలా చూస్తే నాకు అంటే బాగా వింటున్నారా లేదా అర్థం కాక అలా చూస్తున్నారా నాకు డౌట్ వచ్చేస్తుంది. నిమగ్నం అయిపోయి వింటున్నా అలాగే చూస్తారు. ఏంటి నువ్వు ఇందాక మొదలెట్టు ఇంకా ఆపవా అన్నప్పుడు కూడా అలాగే చూస్తారు. మీరు ఎలా చూస్తారో నాకు అర్థం కాక కన్ఫ్యూజన్ అయిపోతున్నాను. సరే, బాగా విందాం. యేసు ప్రభు శిష్యులు మామూలు అండి, మామూలుళ్ళా? అదంతా ఎందుకు, మనం మామూలుమా? యేసు ప్రభు శిష్యులు మామూలుళ్ళా? ఈ శిష్యులు యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత ఏ సముద్రం మీద అయితే చేపలు పట్టారో అయిపోయిందిరా అబ్బాయి, 3.5 సంవత్సరాలు వేస్ట్గా తిరిగాం. వేస్ట్, ఏంటో ఈ భక్తి ఏంటో ఇదేంటో అదేంటో అని చెప్పి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి ఆ వదిలివేసినటువంటి ఆ వలల్ని, ఆ పడవల్ని తీసుకుని సముద్రంలోకి వెళ్ళారు. 3.5 సంవత్సరాల క్రితం పట్టుకున్న వలలయ్యి జాగ్రత్త చేసుకున్నారేమో, ఎందుకైనా మంచిదని లోపలికి వెళ్ళి వలేస్తున్నారు. సందకాడెళ్ళారు. చేపలు పట్టడానికి ఎప్పుడు వెళ్తారో తెలుసా మీకు? సముద్రంలోనికి కానీ గోదావరిలోనికి కానీ ఎప్పుడు చేపలు పట్టడానికి వెళ్తారో తెలుసా? మనం బొబ్బుంటామే 9-10 ఆ టైంకి, అప్పుడు వెళ్తారు. మనం పడుకునే టైంకి వాళ్ళు వెళ్తారు. అర్ధరాత్రి 2-3 ఆ టైంకి చేపలు పడతాయి. ఆ టైంకి చేపలు పట్టి చీకటిలో లోతైనటువంటి నదిలో, సముద్రంలో చేపలు పట్టి వాళ్ళు తెల్లారేసరికి వాళ్ళు వచ్చేస్తారు. తెల్లారగట్లు వస్తారా, లేపుతారు. ఆ ఇంటి ఆవిడ తలుపు తీస్తుంది. తీగానే ఆ వలలో ఉన్న చేపలను బొట్టలో వేస్తారు. ఆ బొట్టలో వేయగానే ఈవిడ మొహం కడుక్కుంటుంది, ఈవిడ రెడీ అవుతుంది. ఈ లోపలనే టిఫిని కాస్తంత కాఫీ పెడుతుంది. వచ్చినటువంటి
భర్త మొహం కడుక్కుని స్నానం చేసి ఆ టిఫిన్ తిని కాఫీ తాగి పడుకుంటాడు. ఈవిడ బొట్టట్టుకుని చేపలు పచ్చి చేపలని 1 గంట వరకు తిరుగుద్ది. అది సంగతే. మన దాకలోనికి రావడానికి అంత ప్రాసెస్ ఉంటుంది. ఈ శిష్యులు యేసుప్రభు చచ్చిపోగానే వెళ్ళి వేటాడుతున్నారు. రాత్రంతా వేటాడారు. యేసుప్రభు ఆ శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు? మహిమ శరీరంతో వచ్చాడు. మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తెల్లని వస్త్రాలతో, మహిమ దేహంతో, చేతులకు రంధ్రాలతో యేసయ్య ఆ సముద్రం మీదకి వచ్చాడు. తన శిష్యుల్ని వెతుక్కుంటూ యేసయ్య ఎంత ప్రేమ కలిగినాడంటే, నువ్వు విడిచిపెట్టేయొచ్చేమో దేవుణ్ణి, దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. సముద్రం మధ్యలో నువ్వున్నా నిన్ను వెతుక్కుంటూ వచ్చేసి ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుడు. సరే, ఈ శిష్యులు సముద్రం మీదకి వెళ్ళారు. వేటాడుతుంటే సాయంత్రం నుంచి తెల్లవారి అంతవరకు కూడా, తెల్లవారుజాము వరకు చేపలేం దొరకలా. ఎందుకని దొరకలేదు? వీళ్ళు పోటుగాళ్ళు కదా, వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కదా. వీళ్ళకి ఎందుకని దొరకలేదు అంటే, యేసు ప్రభు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. దేవునికి స్తోత్రం. మన ప్రతి పరిస్థితుల్లోని యేసయ్య ఇన్వాల్వ్ అయితే ఆయన పరిష్కార దిశగా నడిపిస్తాడు. వారు చేపలు పట్టినప్పుడు వల పిగిలిపోతుందంట. అంటే పిగిలిపోయేంత విస్తారమైన చేపలు పట్టాయి. వల పిగిలిపోతే చేపలు ఉంటాయండి? వల పిగిలిపోతే చేపలు ఉంటాయా? సంఘం పిగిలిపోకూడదు. సంఘం పిగిలిపోతే చేపలు ఉండవు. ఏమైపోతాయి? జారిపోతాయి. ఒక్కొక్క చేప జారిపోతాయి. వల పిగలకూడదు. వల పిగలుతున్నప్పుడు విస్తారమైనటువంటి చేపలు పట్టే అవకాశం వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయన్నప్పుడు వల పిగిలిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వల పిగలకుండా సేవకుడు, సంఘము కలిసి వల వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వల పిగలడం అంటే ఒక గొప్ప ఆధ్యాత్మిక వెబ్సైట్లో చదివాను. వల పిగలడం అంటే ఏంటంటే, సంఘంలో ప్రేమ కొదువైపోవడం, సంఘంలో ద్వేషం పెంచుకోవడం, సంఘంలో ఒకరి ఎడల ఒకరు క్షమాపణ లేకపోవడం, ఇవన్నీ కలిసి వల పిగలడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే చీలిక వల పిగలడం ప్రారంభమైందో వెంటనే చేపలు చల్లాచెదురైపోతాయి. దేవుడు ఏకం చేయాలని ఆశపడితే సాతాను చల్లాచెదురు చేయడానికి తన ప్రయత్నం తాను చేస్తాడు. వల పిగలకుండా పేతురు ఏం చేశాడో తెలుసా? దగ్గరలో ఉండేటువంటి ఆ నావల మీద ఉన్న వాళ్ళని పిలిచాడు. రండి అని పిలిచాడు. వాళ్ళని పిలిచి ఏకం చేసుకుని ఆ పిగిలిపోతున్నటువంటి వలను పట్టుకుని ఆ వలలో ఉండేటువంటి చేపల్ని నావలోకి వేశారు. ఇంకా చేపలు ఉన్నాయి, ఆ ప్రక్క నావల్లోకి కూడా వేశారు. నావలన్నీ కూడా నిండిపోయాయి. నేనంటాను, ఇక్కడ మనందరం కలిసి పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం వచ్చి భజన చేసుకుని వెళ్ళిపోవడానికి ప్రభు మనల్ని ఎన్నుకోలేదు. మనం ప్రభు యొక్క సన్నిధిలో ఆదివారం నుంచి మరలా తిరిగి ఆదివారం వరకు మీరు ఎంతమందిని కలుస్తున్నారు చెప్పండి? నేను ఎన్ని చోట్లకి వెళ్ళి వాక్యం చెప్తున్నాను అనేది నాకు లెక్క అయితే, మీరు ఎంతమందిని కలుస్తున్నారు, ఎంతమందికి ప్రభు గురించి చెప్తున్నారు, నిజంగా వాక్యం అందుతుందండి మా దగ్గర అని చెప్పి, ఇక్కడ మనల్ని ప్రమోట్ చేయమని కాదు, యేసుక్రీస్తు గురించి చెప్పి మీరు ఒక్క వ్యక్తికైనా, వారంలో ఒక్క వ్యక్తికైనా మీరు దేవుని మందిరానికి నడిపించారా? చేపలు పట్టేవారిగా మారారా మీరు? అంటే మీరు అనుకోవచ్చు, చేపలు పట్టడం పాస్టర్ గారు ఒక్కరే చేసే పని కాదు. మీరు లోకంలోనికి వెళ్ళిన తర్వాత మీరు ప్రభు యొక్క మందిరానికి నడిపించే బాధ్యత మీరు తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. గొర్రె పిల్లలను పెట్టాలి, అదా? కాపరి గొర్రెలను మేపాలి. బాగా అర్థం చేసుకోవాలి. గొర్రె పిల్లలను పెట్టాలి. మీరు కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించాలి. అదే మత్స్యపు గుమ్మపు అనుభవం. మీరు దేవుని మందిరానికి వస్తున్నారు, సంతోషం. మీరు వచ్చి ఒక పాట పాడి
కొంతసేపు ఆరాధన చేసి వెళ్ళిపోతే అది దేవుని చిత్తం అంటే కాదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నది, కోరుకున్నది ఎందుకంటే మనము దేవుని యొక్క రాజ్యానికి కొంతమందిని కొన్ని చేపలను పట్టి మత్స్యపు గుమ్మం ద్వారా తరలించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనం పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మనల్ని ప్రభు అడుగుతాడు, లేకపోతే అక్కడ వ్రాయబడుతుంది, మన యొక్క రికార్డ్ అంతా ఉంటుంది. ఆ రికార్డులో మనము ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించడానికి ప్రేరేపించామనేది ఉంటుంది. మన వెనకాల కనీసం ఒక్కళ్ళు కూడా లేకపోతే అది తీవ్రమైన అవమానం మనకి. మనం బలవంతంగా నడిపించొద్దు, మతాన్ని వాళ్ళ మీద రుద్దొద్దు, మతాన్ని వాళ్ళకి ప్రకటించొద్దు. కానీ మనం యేసు ద్వారా ఏం పొందుకున్నామో అవకాశం వచ్చినప్పుడు చెప్పాలి. అలా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు. పందుల ముందు ముత్యాలు చల్లకూడదు. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడితే వాళ్ళు వింటారో అర్థం చేసుకుని జ్ఞానం కలిగి కనీసం మనం వారంలో 2కో 3కో నేను చెప్పాను యేసు ప్రభుకి అనే ఒక స్థిరమైనటువంటి ఆ సాక్ష్యం, ఆ మనస్సాక్షి నీకుంటే నీవు మత్స్యపు గుమ్మపు అనుభవంలోనికి వచ్చినట్టు. మొట్టమొదటి గుమ్మం ఏంటిది? గొర్రెల గుమ్మం. రెండవ గుమ్మం ఏంటి? మత్స్యపు గుమ్మం. మూడవ గుమ్మం, 3 నుంచి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మాలన్నీ తిప్పేస్తాను మిమ్మల్ని. ఇప్పుడు కాదు, అలసిపోతారు. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా తిప్పుతాను. మీరు భోజనాలు చేసి, టిఫినీలు చేసి, కాఫీలు తాగి, నేను హల్లెలూయా చెప్పినప్పుడల్లా నీరసంగా కాకుండా బలంగా హల్లెలూయా చెప్పడానికి సంతోషంగా రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రభువా, నా కోసం నువ్వు బలియాగమయ్యావు. గొర్రెల గుమ్మపు అనుభవం, మత్స్యపు గుమ్మపు అనుభవం నీకుందా?